మనోళ్ళు చీపుర్లు కూడా వదలట్లేదు. ఇవేం బతుకులరా. జిహెచ్ఎంసీలో సరికొత్త గోల్మాల్. కార్మికులందరినీ జాడుకట్టలు, సున్నం, బ్లీచింగ్ పౌడర్స్, బ్లాక్ కవర్స్, గంపలు, పారలు. చీపురు బిల్లులు ఎత్తుకుపోతున్న ఏజెన్సీలు. ప్రతి 3 నెలలకు ఒకసారి సప్లై చేయాల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు. జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిల్స్. దాదాపు అన్ని సర్కిల్స్లోనూ ఇదే పరిస్థితి. గత కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న వ్యవహారం. సొంత డబ్బులతో చీపురు కట్టలు తెచ్చుకోవాలంటూ హుకుం. జిహెచ్ఎంసీ మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీల బరితెగింపు. ఏజెన్సీలతో అధికారుల లోపాయకారి ఒప్పందం. బిల్లు చెల్లింపు తర్వాత నీకింత నాకింత అంటూ వాటాలు. చాలని జీతాలతో బతుకులు వెళ్లదీస్తున్న పారిశుధ్య కార్మికులు అనారోగ్యాల పాలవుతూ చస్తూ బతుకుతూ పనిచేస్తున్న వైనం. ఒకరోజు శ్రీశ్రీ గారు చెప్పారు, కవిత అంటే మీరు ఆ కవిత అనుకున్నారు, కవితకు కాదేది అనర్హం అని చెప్పి అగ్గిపెట్టి, సబ్బు బిళ్ళ ఇంకా చెప్పారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో కవితకు కాదేది అనర్హం అని చెప్పి ఆయన శ్రీశ్రీ గారు చెప్పారు. సో మనోడు ఇప్పుడు మన అధికారులు ఎట్లుంటారంటే, మన పాలకులు ఎట్లుంటారంటే, ఆఖరికి చీపురు కట్టలు, ఈ డాంబర్ గోళీలు వీటిల్లో కూడా కకృతి పడతారు, వాటిల్లో కూడా నొక్కుతారు. పాపం చాలని జీవితాలతో చాలని బతుకులు వీడిస్తూ ఉంటారు ఈ కార్మికులు, జిహెచ్ఎంసీ కార్మికులు. ఒక్కరోజు జిహెచ్ఎంసీ కార్మికులు లేకపోతే మన పరిస్థితి ఏంటో తెలుసు. హైదరాబాద్లో వాళ్ళు రోజు పొద్దున్నే చెత్త తీసుకెళ్ళకపోతే, వాళ్ళు రోడ్లు రోడకపోతే మన పరిస్థితి ఏంటో తెలుసు. హైదరాబాద్లో 1 డే కూడా బతకలేం మనం. అలాంటి చోట కూడా అవినీతి, పైపెచ్చు వాళ్ళనే కొనుక్కొచ్చుకోమంటున్నారంట చీపుర్లు కూడా. తిమింగలానికి ఏ చేప అయితే ఏంటి తినడానికి అన్నట్టుంది జిహెచ్ఎంసీ అధికారులు, పారిశుధ్య మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీల పరిస్థితి. సుమారు 1,00,000 జీతాలు తీసుకునే ఉద్యోగులైతే లక్షలు బిల్లు తీసుకునే కాంట్రాక్టర్లు, వీళ్ళంతా బాగానే సంపాదిస్తారు, ఏసీలో బతుకుతుంటారు. మరి నిద్రమబ్బులో హైదరాబాద్లో రోడ్లు ఊడ్చేసి, చెత్త కుండీలు, మురిక్కాలలో, డ్రైన్ల దగ్గర ఉండే పాడంతా ఎత్తేసే పారిశుధ్య కార్మికులు వచ్చేది 10-12 వేలు. ఇళ్ళు, ఆఫీసులు, హోటళ్ళు, హాస్పిటల్స్, కంపెనీల్లో వాడిపడేసే చెత్త చెదారం రోజు తీసుకెళ్లే వీరి బతుకులు మారడం లేదు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నారు పెద్దలు. పాపం జిహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల దుస్థితి ఇలానే ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వీళ్ళ గోడు చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి తోక్కన్నా పెద్దగానే ఉంటుంది. మురికి కూపాలు, దుర్గంధంలో మెదలి రోగాలు బారిన పడుతూ అసూలు బాస్తున్న అభాగ్యులు. పైగా జిహెచ్ఎంసీ మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీల దబాయింపు, జిహెచ్ఎంసీ శానిటేషన్ అధికారుల బెదిరింపులతో కార్మికుల బతుకు ఆగమాగం అయిపోతుంది. కరోనా టైంలో మనం చూసాము, నిజంగా కరోనా టైంలో ఈ జిహెచ్ఎంసీ కార్మికులు లేకపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు ఇలాగా. ఆ టైంలో కూడా వీళ్ళు చెత్తను తీసుకెళ్ళటంలో కానీ, రోడ్లు క్లీన్ చేయటం కానీ, మురిక్కాలలో క్లీన్ చేయటం కానీ వీళ్ళు చేసిన సేవ మర్చిపోలేనిది. ఇక చీపురు కట్టల బిల్లులను వదలని ఏజెన్సీలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 6 జోన్లలో మొత్తం 30 సర్కిల్స్ ఉన్నాయి. ప్రతిరోజు హైదరాబాద్లో రోడ్లు, వీధులన్నీ పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయాలి. కార్మికులు ఏ సర్కిల్లో ఆ పారిశుధ్య మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీ వారికి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తెల్లజాడు కట్టలు, సున్నం పౌడర్, బ్లీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, గంపలు, పారలు కాంట్రాక్ట్ ఏజెన్సీలు సప్లై చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతి కార్మికునికి 3 నెలలకు ఒకసారి 45 జాడు కట్టలు, వివిధ పనిముట్లు అందించాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీలో పారిశుధ్య మెటీరియల్ సప్లై చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీలు స్కామ్కు పాల్పడుతున్నారు. అంటుకోని ఆమదం లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్టు ఉంది జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుధ్య కార్మికుల పరిస్థితి. పారిశుధ్య పనిచేసే కార్మికులకు జాడు కట్టెలు, చీపుర్లు, తట్ట, పారు ఇవన్నీ మీరే కొనుక్కొచ్చుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. 6 నెలలకు సంవత్సరానికి కనీసం 6 జాడు కట్టలు కట్టలు కూడా ఇవ్వటం లేదంట. 6 నెలలకు సంవత్సరానికి కూడా ఇవ్వట్లేదంట. దాదాపు అన్ని సర్కిల్స్లో ఇదే తతంగం కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతుందంటే నమ్మశక్యం కావటం లేదు. పారిశుధ్య కార్మికులు వారికి కావాల్సిన పనిముట్లు ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాలంటూ ఆర్డర్ చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ అసలు సప్లై లేదు, అయినా బిల్లు మాత్రం యథావిధిగా పొందుతున్నారు. పారలు కానీ, రేకులు కానీ అసలు సప్లై చేయకున్నా పూర్తి స్థాయిలో బిల్స్ తీసుకుంటున్నారు. సున్నం కూడా వారికి కేటాయించిన టెండర్ ప్రకారం సప్లై కాకుండా నామమాత్రంగా సప్లై చేస్తున్నారు.
కానీ ఏజెన్సీలు మాత్రం గవర్నమెంట్ వద్ద బిల్లులు దొబ్బితింటున్నాయి. అయినా జిహెచ్ఎంసీ శానిటరీ అధికారులు నోరు మెదపటం లేదు. ఈ పారిశుధ్య మెటీరియల్ కాంట్రాక్ట్ను జోనల్ కార్యాలయంలో టెండర్లు పిలిచే అధికారులే కేటాయిస్తారు. అప్పుడప్పుడే సున్నం బ్లీచింగ్ పౌడర్ ఉంటుందంట. రాజకీయ నాయకులు పండగలకే వీధులు రోడ్ల వెంబడి సున్నం బ్లీచింగ్ పౌడర్ జల్లి మమ అనిపిస్తున్నారు. ఇక నెలంతా కనీసం చూద్దామన్నా కానదారు. ఎమ్మెల్యే మంత్రి ఎవరన్నా ప్రముఖులు వస్తున్నారంటే జిహెచ్ఎంసీ అధికారులు హడావిడి చేసి రోడ్ల వెంట కాస్త ఎక్కువగా శుభ్రం చేసి సున్నం బ్లీచింగ్ వేయడం జరుగుతుంది. రంజాన్, బక్రీద్, మొహరం, బోనాలు, దీపావళి, దసరా మొదలగు పండుగలకు వ్యర్థాలు తొలగించడానికి బ్లాక్ కవర్స్ పడాలి. కానీ నామమాత్రంగా కవర్స్ సప్లై చేసి ఏడాదంతా పూర్తి స్థాయిలో కవర్స్ సప్లై చేసినట్టు బిల్లు తీసుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ప్రతి సర్కిల్లో ఈ బిల్లులు కనీసం ప్రతి నెల 3 నుండి 5 లక్షల వరకు కాంట్రాక్ట్ ఏజెన్సీలు బిల్లులు పొందినట్టు విశ్వసనీయ సమాచారం. ఏమాత్రం మెటీరియల్ సప్లై చేయకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీలు పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేస్తున్నాయి. సుమారు 30 సర్కిల్స్ కలిపి ₹1 కోటి ఏజెన్సీ బిల్లులు పొందుతున్నాయి. ఇంత జరుగుతున్న జిహెచ్ఎంసీ అధికారులకు కనపడకపోవటం విడ్డూరంగా ఉంది. కనపడకేం కాదు, వాళ్ళ వాటా వాళ్ళకి వస్తూ ఉంటుంది జిహెచ్ఎంసీ వాళ్ళది. వాళ్ళు పాపం చెరువులకి పర్మిషన్లు ఇస్తానికి, చెరువుల్లో కడుకున్న ఇల్లు పర్మిషన్స్ ఇస్తానికి, ఈ చిన్న వాటికి చిన్న వాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు రోడ్లపైన పడుకుంటేనో, పేదవాళ్ళు రోడ్లపైన షెడ్లు గిడ్లు వేసుకుంటేనో అవి పడేస్తానికి బిజీగా ఉంటారు వాళ్ళు అధికారులంతా. ఇట్లాంటివి ఏం చేస్తారు? పైపెచ్చు ఇంటి దొంగను ఈశ్వడన్నా కనిపెట్టలేనంటారు కదా, ఆ విధంగానే ఉంటుంది పరిస్థితి. అరే పాపం వీళ్ళకి వచ్చే జీతాలు ఎంత? 10,000, 12,000, 15,000 నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఆ వచ్చే అరకొర జీతానికి కూడా మీరు ఈ జాళ్ళు, చీపిళ్ళు, పారలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోమంటున్నారంట. అసలు నేనైతే ఈ మధ్యకాలంలో మొన్న రిపబ్లిక్ డే కూడా ఎక్కడ బ్లీచింగ్ వేసింది కనపడలే. హైదరాబాద్లో నాకు బ్లీచింగ్ వేసింది కానీ ఎక్కడ కనపడలే. కానీ రోజు బ్లీచింగ్ జరుగుతున్నట్టు బిల్లులు తీసుకుంటున్నారంట వీళ్ళు. ఆ బిల్లులు తీసుకునే వాళ్ళని ఏమనాలి, బిల్లులు ఇచ్చే వాళ్ళని ఏమనాలి? కాంట్రాక్ట్ ఏజెన్సీలతో కుమ్మక్కు. జిహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లు, 30 సర్కిల్స్లో పారిశుధ్య కార్మికులు సొంత డబ్బులతో చీపుళ్ళు, ఇతర పనిముట్లు కొని తెచ్చుకుంటుంటే ఎవరికీ పట్టడం లేదు. అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్, డిప్యూటీ ఇంజనీర్లు సప్లై ఏజెన్సీ వారితో కుమ్మక్కట అనుమానాలు రాక మానవు. జిహెచ్ఎంసీ సొమ్మును స్వాహా చేస్తున్నారని బహిరంగంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంతోష్ నగర్ సర్కిల్, మలక్పేట్ సర్కిల్లో భారీ ఎత్తున ఈ వ్యవహారం కొనసాగుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీలకే సహకరిస్తున్నారు. అసలే చాలీచాలని జీతాలతో కార్మికులు బతుకులు వెళ్లదీస్తుంటే వారి సొంత డబ్బుతో చీపుర్లు, తట్ట, పార, సున్నం వంటి వస్తువులు కొనుక్కొని తెచ్చే పరిస్థితి లేదు. ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ చీపుర్ల బిల్లుల స్కామ్పై జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్ చొరవ తీసుకోవాలి. ఈ వ్యవహారంపై జిహెచ్ఎంసీ పారిశుధ్య మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీలపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎంత దారుణంగా పోతే పాపం వాళ్ళకు వచ్చే జీతాలే అరాకొర జీతాలు. ఆ జీతాల నుంచి క్లీన్ చేసే ఐటమ్స్ అన్నీ, శానిటేషన్ ఐటమ్స్ అన్నీ వాళ్ళని ఇంటి దగ్గర తెచ్చుకోమంటున్నారంటే ఇంక అంతకన్నా సిగ్గేమనుందా మీకు? మీ అధికారులు నిద్రపోతున్నారా? లేకపోతే వీళ్ళిచ్చే లంచాలకి మరిగి, ఈ కమిషన్ ఏజెన్సీలు ఇచ్చే కమిషన్లకి మరిగి సైలెంట్గా ఉంటున్నారా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. పారిశుధ్య కార్మికుల దగ్గర నుంచి కూడా మీరు ఎలా చేస్తున్నారంటే జనాలకి మీ వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీ వల్ల జనాల్లో మీరు కూడా ఉంటారు, గుర్తుంచుకోండి.